సకానైన బొమ్మ మా ఇంటిలో ఉన్నదమ్మ, దాని పేరమ్మ సీపురు గట్టనమ్మ. అది సకానైన బొమ్మ మా ఇంటిలో ఉన్నదమ్మ. ఏం చేస్తుంది? దుమ్మును పట్టుకొని అది దుమ్ము దులుపుతాది, చెత్తాను పట్టుకొని అది చిత్తు చేసి తాది, ఇల్లంతా ఇంపు చేసి అరే చూడ సొంపు చేసి, దర్వాజ పక్కనమ్మ దాగుండి బతుకుతాది. అది సకనైన బొమ్మ మా ఇంట్లో ఉన్నదమ్మ. అది ఏం చేస్తుంది తెలుసా? ఇంకా మరి ఉట్టి సాయి సీపురు గట్ట అనుకున్నావు, వయసులోనగాది నీ లెక్క వయసులోనగాది ఇల్లంతా ఆడుతాది, ముసలితనములోన బాత్రూము గడుగుతాది, సచ్చే ముందు భోగి మంటాయి వెలుగునిస్తదమ్మో. అది సకనైన బొమ్మ మా ఇంటిలో ఉన్నదమ్మా. జ్ఞానం ఒక్కటే మిగిలిపోను, ఏది మిగలదు. అందుగురించే నీకు ఎవరో చూసావా? వందనాలు వందనాలు రో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలు రో మా కూనలు, ఇంటి ముంగటి పెరడులోన మకసేలై మేము పుడుతాం, ఒంటి కాలు మీద నిలిసి కొడుకు నిమ్మని తపం పెడతాం. మీరు మొక్కజొన్న సకానైన బొమ్మ మా ఇంటిలో ఉన్నదమ్మ, దాని పేరమ్మ సీపురు గట్టనమ్మ. అది సకానైన బొమ్మ మా ఇంటిలో ఉన్నదమ్మ. ఏం చేస్తుంది? దుమ్మును పట్టుకొని అది దుమ్ము దులుపుతాది, చెత్తాను పట్టుకొని అది చిత్తు చేసి తాది, ఇల్లంతా ఇంపు చేసి అరే చూడ సొంపు చేసి, దర్వాజ పక్కనమ్మ దాగుండి బతుకుతాది. అది సకనైన బొమ్మ మా ఇంట్లో ఉన్నదమ్మ. అది ఏం చేస్తుంది తెలుసా? ఇంకా మరి ఉట్టి సాయి సీపురు గట్ట అనుకున్నావు, వయసులోనగాది నీ లెక్క వయసులోనగాది ఇల్లంతా ఆడుతాది, ముసలితనములోన బాత్రూము గడుగుతాది, సచ్చే ముందు భోగి మంటాయి వెలుగునిస్తదమ్మో. అది సకనైన బొమ్మ మా ఇంటిలో ఉన్నదమ్మా. జ్ఞానం ఒక్కటే మిగిలిపోను, ఏది మిగలదు. అందుగురించే నీకు ఎవరో చూసావా? వందనాలు వందనాలు రో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలు రో మా కూనలు, ఇంటి ముంగటి పెరడులోన మక